ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రధాని మోదీ బంపర్ ఆఫర్ ఇచ్చారా? ఇక జాతీయ రాజకీయాల్లోకి రావాలి అంటూ చంద్రబాబును ప్రధాని మోదీ ఆహ్వానించారా? ఇక దేశ ఉప ప్రధానిగా కీలక బాధ్యతలు ఇస్తామని ప్రతిపాదించారా? మోదీ ప్రతిపాదనకు చంద్రబాబు ఏం సమాధానం చెప్పారు? అవునన్నారా, కాదన్నారా, లేక చూద్దామంటూ దాటవేశారా? ఏపీలో కూటమి సర్కార్ అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల్లా నడిపిస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. మోదీ సర్కార్ సాయంతో సీఎం చంద్రబాబు నాయుడు ఏపీకి పలు ప్రాజెక్టులను తీసుకొస్తున్నారు. కేంద్రం చొరవతో అమరావతి, పోలవరంతో పాటుగా ఇతర కీలక పనులు చకచకా ముందుకు సాగుతున్నాయి. తద్వారా ఏపీకి పెట్టుబడులు వెలువెత్తుతున్నాయి. 2024 వరకు ఒక లెక్క, ఆ తర్వాత మరో లెక్క అన్నట్లుగా ఏపీ అభివృద్ధి పట్టాలెక్కి జెట్ స్పీడ్తో దూసుకువెళ్తుంది. సరిగ్గా ఇదే తరుణంలో తాజాగా చంద్రబాబుతో ప్రధాని మోదీ మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి చంద్రబాబును మోదీ ఆహ్వానించారన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. జాతీయ రాజకీయాలు చంద్రబాబుకు కొత్త కాదు. గతంలో ఎన్నోసార్లు ఆయన ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. దేవేగౌడ ప్రధాని కావడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ కు అన్ని రకాలుగా మద్దతుగా నిలిచారు. అబ్దుల్ కలాం రాష్ట్రపతి కావడంలోనూ చంద్రబాబు పాత్ర ఉంది. ఇంతలా ఆయన జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషించారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఏపీ పైనే ఫోకస్ పెట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలిపేందుకు అహారహం శ్రమిస్తున్నారు. ఇక 2024లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మరింత వేగంతో పనిచేస్తున్నారు. బాధ్యతగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న చంద్రబాబు వయసు ప్రస్తుతం 76 ఏళ్లు. ముఖ్యమంత్రిగా ఇంకా 3 ఏళ్ల పాటు ఆయనకు సమయం ఉంది. అయితే ఏపీలో మరొక 2 టర్ముల పాటు తామే అధికారంలో ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. టీడీపీతో పాటు జనసేన, బీజేపీ బంధం కూడా కొనసాగాలని ఆయన ఆశిస్తున్నారు. 3 పార్టీల మధ్య ఎలాంటి గ్యాప్ రావద్దని, విజయవంతంగా ఈ కాంబినేషన్ కొనసాగాలన్న ఆలోచన చంద్రబాబుది. అందుకే ఆ దిశగానే ప్రధాని మోదీ ఆలోచిస్తున్నారట. చంద్రబాబును జాతీయ రాజకీయాల్లోకి తీసుకువెళ్లి ఇక్కడ లోకేష్ను సీఎం చేసేందుకు మోదీ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే చంద్రబాబుల 5 దశాబ్దాల అనుభవం, నమ్మకస్తుడైన నేత మరొకరు ఇప్పుడు మోదీకి కనిపించటం లేదు. చంద్రబాబు లాంటి నిబద్ధత గల నేత ఉంటే బీజేపీకి మరింత బలం జరుగుతుందని ఆయన భావిస్తున్నారట. ఎలాగో నితీష్ కు త్వరలోనే కేంద్ర కేబినెట్ లో కీలక బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ తరుణంలో తనను కూడా ఏపీ సీఎం పదవికి రాజీనామా చేయించి లోకేష్ కి సీఎం బాధ్యతలు అప్పచెప్పాలని చంద్రబాబుకు మోదీ సూచించారట. ఈ మేరకు కేంద్ర పెద్దలు టీడీపీ అధినాయకత్వంలో సంప్రదింపులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బీహార్లో లాగా ఏపీలోనూ సీఎం మార్పునకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా లాంటి వారు అంగీకారం తెలిపినట్లుగా సమాచారం. చంద్రబాబు స్థానంలో లోకేష్ ను సీఎం చేసేందుకు వారు సానుకూలంగానే ఉన్నారట. ముఖ్యమంత్రిగా లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పచెప్పేందుకు సమయం ఆసన్నమైందని భావిస్తున్నారట. ఎందుకంటే లోకేష్ పట్ల ప్రధాని మోదీకి ఎంత అభిమానం ఉంది. ఇప్పటికే పలుసార్లు ఆయనతో మోదీ భేటీ కూడా అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ సమర్థత గురించి మోదీ ఒక అవగాహనకు వచ్చేశారట. ఏపీకి లోకేష్ నాయకత్వం వహిస్తే రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోయే సత్తా ఆయనకు ఉందని మోదీ భావిస్తున్నారట. ఈ ప్రతిపాదనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఓకే చెప్పినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి రావాలని ప్రధాని మోదీ బలంగా కోరుకుంటున్నారట.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో అటు చంద్రబాబు ఇటు నితీష్ కుమార్ మద్దతుతోనే మోదీ సర్కార్ మరొకసారి అధికారాన్ని చేపట్టింది. ముఖ్యంగా చంద్రబాబు అంటే మోదీకి ఎంత గౌరవం, బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలి అంటే టీడీపీ మద్దతు ఎంత అవసరం. ఆ దిశగా ఇప్పటి నుంచి చంద్రబాబుతో దోస్తారాను మరింత బలోపేతం చేసుకోవాలని పెద్దాయన ఆలోచిస్తున్నారట. కాబట్టి లోకేష్ కు సీఎం పీఠం అప్పచెప్పి చంద్రబాబును జాతీయ రాజకీయాల్లోకి రావాలని సాక్షాత్ మోదీయే కోరినట్లుగా సమాచారం. చంద్రబాబుకి కేంద్రంలో కీలక పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఉప ప్రధాని పోస్టును కట్టబెట్టేందుకు సైతం సిద్ధమని సంకేతాలు పంపారట. ఎందుకంటే సౌత్ లో ఏం చేసినా బీజేపీ కలిసి రావడం లేదు. ఈ తరుణంలో చంద్రబాబుకు కీలక పదవి ఇవ్వడం ద్వారా సౌత్ లో లబ్ధి పొందాలన్న ఆలోచనతో కేంద్ర పెద్దలున్నారట. ఈ మేరకు మోదీ నుంచి బాబు గారికి బంపర్ ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. గతంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఎన్డీఏకే కన్వీనర్ గా ఉన్న ఏనాడు చంద్రబాబు తాను ఢిల్లీ లెవెల్లో పదవి తీసుకోవాలని అనుకోలేదు. కాబట్టి ఇప్పుడు ప్రధాని మోదీ నుంచి వచ్చిన ఆఫర్ విషయంలోనూ అదే ఆలోచనతో ఉన్నారట. దేశ ఉప ప్రధాని కంటే తాను ఏపీ ముఖ్యమంత్రిగానే బెటర్ అని అనుకుంటున్నారట. 3 ఏళ్ల పాటు తాను అధికారంలో ఉండి తర్వాతి టర్మ్లో లోకేష్ కు బాధ్యతలు ఇవ్వాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర పెద్దలతోనూ మాట్లాడినట్టుగా టాక్. ఎవరికైనా ఉప ప్రధాని అయ్యే అవకాశం వస్తే ఊరుకుంటారా? కానీ చంద్రబాబు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పోస్ట్ కంటే ఏపీకే తన సేవలు అవసరమని భావిస్తున్నారట. అందుకే తాను ఢిల్లీకి వెళ్లేందుకు ఆయన సంసిద్ధంగా లేరు అని తెలుస్తోంది. మరి చంద్రబాబుకు మోదీ బంపర్ ఆఫర్ ఇచ్చారన్న ప్రచారం ఎంతవరకు నిజం? నిజంగానే చంద్రబాబు ఢిల్లీ వెళ్తారా? చంద్రబాబు స్థానంలో లోకేష్ ముఖ్యమంత్రి అవుతారా అన్నది చూడాలి.